నమస్తే మిత్రులారా. జూన్ 19, 2025 నాడు అంటే ఒక వారం రోజుల క్రితము మన భారత గృహ మంత్రిత్వ శాఖ మంత్రివర్యులు అమిత్ షా గారు ఒక సీనియర్ రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్, ఆయన పేరు అశుతోష్ అగ్నిహోత్రి అనే ఐఏఎస్ ఆఫీసర్ గారు రాసినటువంటి ఒక పుస్తకాన్ని ఢిల్లీలో దాన్ని విడుదల చేస్తూ మాట్లాడినటువంటి మాట దేశవ్యాప్తంగా ఒక మళ్ళీ భాష మీద ఒక చర్చను దారితీసింది చర్చకు. ఆ పుస్తకం పేరు కూడా మై బుంద్ స్వయం ఖుద్ సాగర్ హూ అని. ఈ పుస్తకాన్ని విడుదల చేస్తూ అమిత్ షా గారు కొన్ని స్టేట్మెంట్స్ చేసినారు. ఒక 5-6 స్టేట్మెంట్స్ ఉన్నాయి. చాలా బలమైన స్టేట్మెంట్స్ వాస్తవానికి. అది భాషకు సంబంధించి. అది భాష మాత్రమే కాకుండా భాషకు, భారతీయ సంస్కృతికి, అట్లాగే భారతీయ సంస్కృతిలో భాగంగా భారతీయులు అంటే ఎవరో అనే అర్థం కూడా దాంట్లో అంతర్భాగంగా ఉంది. ఆ మొత్తం స్పీచ్ యొక్క సారాంశం ఏంటంటే, ప్రధానంగా చాలా పత్రికలు హైలైట్ చేసిన అంశం ఏంటంటే, భారతదేశంలో పుట్టి పెరిగి ఇక్కడ నివసిస్తున్న ప్రజలలో ఎవరైతే ఇంగ్లీష్‌ను మాట్లాడుతున్నారో వాళ్ళందరూ కూడా అతి తక్కువ కాలంలోనే రాబోయే కాలంలో సిగ్గుపడవలసిన పరిస్థితి ఏర్పడుతుంది అని చెప్పేసి వారు అన్నారు. హూ దోస్ స్పీక్స్ ఇంగ్లీష్ దే విల్ సూన్ ఫీల్ అషేమ్డ్ అని ఒక మాట అన్నారు ఆ స్పీచ్‌లో. అట్లాగే భారతీయ భాష ఈ భాషా యుద్ధంలో గెలుస్తుందని కూడా ఒక మాట అన్నారు. భారతీయ భాష యుద్ధంలో గెలవబోతుంది అని ఒక మాట అన్నారు. తర్వాత ఇంగ్లీష్ భాష అనేది వలసవాద సంస్కృతికి సాంస్కృతికంగా అది గుర్తుగా ఈ దేశంలో మిగిలిపోయింది. కాబట్టి ఇంగ్లీష్ భాషను ఇష్టపడేవారైనా, మాట్లాడే వాళ్ళైనా, దాన్ని ప్రేమించే వాళ్ళైనా కూడా ఎక్కడో ఏదో ఒక రూపంలో వలసవాద బానిస మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అని ఆ మాట కూడా వారన్నారు. అంటే ఇన్ని రకాల స్టేట్మెంట్స్. ఒకటి, చాలా కాలంగా రెండోసారి కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అందులో చాలా స్పష్టంగా బీజేపీ యాజ్ ఎ పొలిటికల్ పార్టీగా ఈ దేశం యొక్క రాజకీయాలను, దేశ ప్రజల యొక్క జీవన విధానాన్ని బీజేపీ పార్టీ విశ్వసిస్తున్న, బలంగా నమ్ముతున్న ఆచారాలు, సాంప్రదాయాలు, ఆ ఆచార సాంప్రదాయాల ఒరవడిలో భారత సమాజాన్ని కుదించడానికి, లేదా ఆ ఆచార వ్యవహారాల పరిధిలోనే భారత సమాజం, భారతీయులంతా కూడా వాళ్ళ కట్టు, బొట్టు, ఆహారపు అలవాట్లు, భాష, ఆహారము ఎవ్రీథింగ్ కూడా వాళ్ళనుకున్న పద్ధతిలో ఉండాలి అనే ఆలోచన బలంగా రాజ్యం యొక్క సహకారం తీసుకొని ముందుకు తీసుకొస్తున్నారు. అందులో ఈ భాషకు సంబంధించినటువంటి చర్చను లేదా వాదాన్ని కూడా బయటకు తీసుకొస్తున్నారు. సరే, అమిత్ షా గారు అంటే చాలా ఇవాళ దేశంలో ఒక పెద్ద నరేంద్ర మోడీ గారి తర్వాత చాలా ప్రధానమైనటువంటి రాజకీయ నాయకుడిగా కూడా గుర్తింపు పొందినటువంటి నాయకుడు ఆయన. ఆయన అన్న తర్వాత మీడియా అంతా ఒక్కసారిగా దీన్ని చాలా పెద్ద ఎత్తున కవరేజ్ కూడా ఇచ్చింది. అయితే ఈ మాట పత్రికలలో వచ్చిన తర్వాత దీని మీద కొంత స్పందించవలసిన అవసరం ఉందేమో. కొన్ని ప్రశ్నలు, విమర్శ కాదు కానీ కొన్ని ప్రశ్నలు, సందేహాలు ఈ వీడియో ద్వారా మేము ముందుకు తీసుకొస్తే నాకంటే బాగా ఆలోచించే వాళ్ళు లేదా భాష పండితులు, లింగ్విస్టిక్స్‌లో ఎవరైనా ఉంటే సమాజానికి మా ఆలోచనలు ఏమన్నటువంటి తప్పులుంటే సరిదిద్దుతారన్నటువంటి ఆశతో కూడా ఈ వీడియో చేస్తున్నాను. ఒకటేమన్నారు, దేశంలో ఇంగ్లీష్‌ను ఇష్టపడే వాళ్ళు లేదా దాన్ని మాట్లాడుతున్న వాళ్ళు అతి త్వరలోనే సిగ్గుపడవలసిన పరిస్థితి ఏర్పడుతుంది అని అన్నారు. అట్లాగే ఇంగ్లీష్ భాష అనేది ఒక కలోనియల్ భాష, అంటే వలసవాద భాష. ఆ వలసవాద భాష అనేది వలసవాదం యొక్క సంస్కృతి కూడా దాంట్లో అంతర్లీనంగా ఉంటది అని చెప్పడం. అంటే ఏంటి,
భాషలో తప్పకుండా సంస్కృతి, విలువలు ఉంటాయి. నేను దాన్ని అంగీకరిస్తాను. అయితే అట్లాగే భారతదేశంలో భాషల మధ్య యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో భారతీయ భాష గెలుస్తది అనన్నారు. ఆ మాట భారతీయ భాషలు గెలుస్తాయి అంటే బాగుండునేమో అనిపించింది నాకు. భారతీయ భాష గెలుస్తది అనడంలో భారతదేశానికి ఒకే భాష ఉందా అనేటువంటి ప్రశ్న ఉత్పన్నమైతది. భారత రాజ్యాంగమే గుర్తించినటువంటి భాషలు 22 ఉన్నాయి. ఈ సువిశాలమైన భారతదేశంలో ఎవరికి ఇష్టం ఉన్నా, ఇష్టం లేకపోయినా, చివరికి అమిత్ షా గారికి కూడా ఇష్టం లేకపోయినా, భారతదేశం ఒక సువిశాలమైన భారతదేశం. వారి మాటల్లో చెప్పాలంటే అఖండ భారత్. మరి ఇంత పెద్ద సువిశాలమైన భారతదేశంలో భిన్నత్వం అనేది ఈ దేశానికి ఉన్న ఒక పెట్టని గోడలాగా పనిచేస్తుంది. అదొక వరం. భాషల్లో వైరుధ్యం ఉంది. విభిన్నత ఉంది. సంస్కృతులలో చాలా విభిన్నత ఉంది. వైవిధ్యం ఉంది. భాషలు, సంస్కృతి, జీవన విధానం, ఆహారపు అలవాట్లు, ఆలోచనలు, ఎందుకంటే పెద్ద దేశం కాబట్టి. అందుకని ఇన్ని లక్షల కోట్ల మంది ఉన్న ఈ దేశంలో కొన్ని వందల సంఖ్యలో, వేల సంఖ్యలో రకరకాల ఎథ్నిసిటీ ఉన్నటువంటి ప్రజలు, కొన్ని వేల సంఖ్యలో ఉన్నటువంటి కులాలు, పదుల సంఖ్యలో మతాలు ఇన్ని ఉన్నప్పుడు భారత రాజ్యాంగమే 22 భాషలను అధికార భాషలుగా గుర్తించింది. కాబట్టి భారతీయ భాష యుద్ధంలో గెలుస్తుంది అనంటే మరి ఏ భాష అనేటువంటి ప్రశ్న ఉత్పన్నమవుతుంది. భారతీయ భాషలు అనుంటే బహుశా ఇంకొక భిన్నమైనటువంటి ఆస్కారం ఉండేది మనం ఏదైనా చర్చించడానికి. తర్వాత వారు ప్రస్తావించినటువంటి ఈ సందర్భంలో దానికి ప్రతిస్పందనగా రకరకాల స్పందనలు వచ్చినాయి. అది ఇప్పుడు మరి భారతీయ భాష కాకుండా అంటే వారి ఉద్దేశంలో చాలా స్పష్టం. ఎందుకంటే బీజేపీ అధినాయకుడు, వారు చాలా పవర్ఫుల్ నాయకుడు. వాళ్ళ ఎజెండా ఏంటంటే భారతీయ భాష అంటే ఇప్పుడు గతంలో భారతీయ భాష అంటే వేద కాలంలో కావచ్చు, పురాణాల కాలంలో కావచ్చు, ప్రాచీన కాలంలో, ఈవెన్ మధ్యయుగ కాలము, చాలా కాలం వరకు కూడా భారతీయ భాషగా ఒక ఆధిపత్యాన్ని చెలాయించింది సంస్కృతం. ఈ సంస్కృతానికి సంబంధించి కూడా నేను తర్వాత కొంత వివరణ ఇస్తాను. సంస్కృతం ఆధునిక కాలంలో భారతీయ భాష బీజేపీ నాయకులు నమ్ముతున్నదంటే భారతీయ భాష అంటే హిందీ. దేవనాగరి లిపి ఉన్నటువంటి సంస్కృతం. ఆ సంస్కృతం యొక్క వారసత్వాన్ని కొనసాగిస్తుంది హిందీ భాషను, భారతీయ భాష అని బహుశా అమిత్ షా గారి యొక్క ప్రధాన ఉద్దేశం అయి ఉంటుంది. కానీ మరి భారతదేశంలో ఈ స్టేట్మెంట్ చూసిన తర్వాత నేను కొంత ఆన్లైన్లో గూగుల్, తర్వాత చాట్‌జీపీటీ సహకారం తీసుకొని అసలు భారతదేశంలో ఉన్నటువంటి ఇన్ని రాష్ట్రాలలో ఏ రాష్ట్రాలలో ఇంగ్లీష్ భాషను ఒక 10% నుంచి పై స్థాయిలో ఇంకా ఎక్కువ మొత్తంలో ఏ రాష్ట్రాల ప్రజలు ఈ ఇంగ్లీష్ భాషను మాట్లాడుతున్నారు, ఎవరిని వీరు టార్గెట్ చేస్తున్నారు, ఏ రాష్ట్ర ప్రజలని, ఏ ప్రజలను వారు ఉద్దేశించి మాట్లాడినారు అనేది కనుక చూడడానికి ప్రయత్నం చేస్తే భారత ప్రభుత్వం సేకరించిన 2011 జనాభా సేకరణ చేస్తున్నప్పుడు జనసేకరణతో పాటు మతము, తర్వాత భాషలకు సంబంధించిన స్టాటిస్టిక్స్ కూడా తీస్తారు. ఆ లెక్కల ప్రకారం చూస్తే అండమాన్ నికోబార్లో 21.9% ప్రజలు ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు. అట్లాగే చండీగఢ్‌లో 41.6% ఉన్నారు. ఢిల్లీలో 31.7% ప్రజలు మాట్లాడుతున్నారు. గోవాలో 41.8% ప్రజలు ఇంగ్లీష్ భాషనే మాట్లాడతారు. తర్వాత కేరళలో 20.2% ఉన్నారు. తమిళనాడులో 18.5% ఉన్నారు. అట్లాగే కర్ణాటకలో 28% ఉన్నారు. పంజాబ్‌లో 30% ఉన్నారు. తర్వాత మణిపూర్‌లో 31.6% ఉన్నారు. నాగాలాండ్‌లో 32% ఉన్నారు. ఒడిశాలో కూడా 17% మంది ఇంగ్లీష్ భాషను మాట్లాడుతున్నారు. అట్లాగే ఏపీలో 13% ఉంది. అప్పటికి తెలంగాణ ఆవిర్భవించలేదు కాబట్టి రమారమి ఇప్పుడు గనుక చూస్తే ఒక 13-18, 20 లోపు ఉండవచ్చు. బికాజ్ హైదరాబాద్ ఈజ్ ఎ సెంటర్ పాయింట్ కాబట్టి. తర్వాత అంటే ఇప్పుడు నేను ప్రస్తావించినటువంటి ఇవన్నీ కూడా ప్రధానంగా ఎక్కడున్నాయి ఇవన్నీ? ఒకవేళ మన భారతదేశం యొక్క భౌగోళిక స్వరూపాన్ని గనుక పరిశీలిస్తే
ఒకటి నార్త్ ఈస్ట్ స్టేట్స్ ఉన్నాయి. 7 సిస్టర్స్ అంటాం. ఆ రాష్ట్రాలు. ఆ తర్వాత నీకు పైభాగంలో ఉన్నటువంటి ఢిల్లీ, కింద ఉన్నటువంటి గోవా, కేరళ అంటే సౌత్ ఇండియా, నార్త్ ఈస్ట్ స్టేట్స్, ఈస్టర్న్ స్టేట్స్ ఉన్నాయి. మరి హిందీ భాషను పెద్దగా నేర్చుకొని లేదా హిందీ భాష యొక్క ప్రభావానికి లోను కాకుండా ఉన్న రాష్ట్రాలు ఏమున్నాయి భారతదేశంలో అంటే కేవలం 2% మాత్రమే ఇంగ్లీషును ఆదరిస్తున్న ప్రజలున్న రాష్ట్రాలు బీహార్ అండ్ ఛత్తీస్గఢ్. అట్లాగే యూపీలో కేవలం 6.4% ఉన్నారు. మధ్యప్రదేశ్‌లో 4% మాట్లాడుతున్నారు. రాజస్థాన్‌లో 4.6. అంటే చాలా క్లియర్‌గా అర్థమైపోతుంది మనకు. మనకు భారతదేశాన్ని అంటే అంటే కొంత సౌలభ్యం కోసం నేను ఈ విభజన చేసి మాట్లాడుతున్నాను. ఉత్తర భారతదేశం, ఉత్తర భారతదేశంలో ముఖ్యంగా మధ్య భారతదేశం అంటారు చరిత్రకారులు. దాన్ని ఆర్యవర్తనం అని కూడా అంటారు. అంటే నీకు బీహారు, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ ఇది. సమ్ పార్ట్ ఆఫ్ ది గుజరాత్ కూడా. మహారాష్ట్ర, పంజాబ్, గోవా, ఢిల్లీ, సౌత్ ఇండియాలో ఉన్నటువంటి కర్ణాటక, కేరళ, అట్లాగే తమిళనాడు, పాండిచ్చేరి ఇవన్నీ కూడా అట్లాగే నార్త్ ఈస్ట్ స్టేట్స్. వెస్ట్ బెంగాల్ కూడా ఇంగ్లీష్ భాషతో కొంత దగ్గర సంబంధం ఉంది. అంటే మొత్తంగా ఈ చర్చలో అంటే వీరి స్టేట్మెంట్ ఇక్కడ అప్లై చేసి చూస్తే భారతదేశంలో ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్, బీహారు, తర్వాత రాజస్థాను, మధ్యప్రదేశ్ ఇట్లాంటి స్టేట్లలో ఇంగ్లీష్ భాషను ఆ ప్రజలు ఇంకా ఎక్కువ మొత్తంలో అడాప్ట్ చేసుకోలేదు. వాళ్ళు ప్రధానంగా అంటే వ్యవహారిక భాషగా కావచ్చు, లేదా సాహితీ భాషగా కావచ్చు, ఈవెన్ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసినా కూడా అక్కడ హిందీ ప్రధానంగా భాష ఉన్నమాట వాస్తవం. కాబట్టి ఈ మధ్యప్రదేశ్, రాజస్థాను, బీహారు తర్వాత ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు తప్పించి భారతదేశంలో సంఖ్యాపరంగా చూసుకున్నప్పుడు ఇతర రాష్ట్రాలే ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. దాదాపు ఇక్కడనే అదే లెక్క ప్రకారం చూస్తే మొత్తంగా మన దగ్గర 12-15 కోట్ల మంది ఇంగ్లీష్ భాషను అఫీషియల్‌గా మాట్లాడుతున్న వాళ్ళు ఉన్నట్టు భారత ప్రభుత్వం తీసిన లెక్కల ప్రకారమే తెలుస్తుంది. అంటే ఒక రకంగా ఇప్పుడు మరి గౌరవ అమిత్ షా గారు ఎవరిని ఉద్దేశించి అంటున్నారు? ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక, గోవా ఈ మొత్తం నార్త్ ఈస్ట్ స్టేట్స్ ఉన్నాయి. అంటే నాగాలాండ్ కావచ్చు, మిజోరాం కావచ్చు, త్రిపుర కావచ్చు, సిక్కిం కావచ్చు, అరుణాచల్ ప్రదేశ్ కావచ్చు ఇవన్నీ. అంటే ఆ మొత్తము 7 రాష్ట్రాలు కింద ఉన్నటువంటి ఈ 4 రాష్ట్రాలు పై భాగంలో ఉన్నటువంటి ఈస్టర్న్ పార్ట్‌లో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలన్నీ కూడా సిగ్గుపడాలా. తర్వాత ఈ ఈ ఇప్పుడు ఇదొక అంటే స్టాటిస్టికల్ ఎవిడెన్సెస్ మీ ముందు పెట్టినాను. తర్వాత ఇంకొక పెద్ద స్టేట్మెంట్ ఏమన్నారంటే భాషా యుద్ధంలో భారత భాష గెలుస్తది అని అన్నాడు. గెలవబోతుందన్నాడు. మరి భారతీయ భాష ఏమిటి? అంటే ఇప్పుడు తమిళనాడు ప్రజలు తమిళ్ మాట్లాడతారు. వాళ్ళు భారతీయులు కాదా? ఉదాహరణకి ఇప్పుడు నేను మీతోని నా అభిప్రాయాలు పంచుకోవడానికి నేను తెలుగు మాధ్యమాన్ని వాడుతున్నా. తెలుగు భాషలో మాట్లాడుతున్నా. మరి తెలుగు భారతీయ భాష కాదా? కేరళ, అట్లాగే కర్ణాటక కన్నడ మాట్లాడతారు. అట్లాగే ఇప్పుడు నీకు పైకెళ్తే నార్త్ ఈస్ట్ స్టేట్స్‌లో అంతా కూడా మాక్సిమం ఇంగ్లీషే మాట్లాడతారు. బట్ అక్కడ ఉన్నటువంటి ఆదివాసీ ప్రజలు వాళ్ళ రోజువారీ జీవన విధానంలో ఇంగ్లీష్‌తో పాటు వాళ్ళ తెగల భాషలు కూడా మాట్లాడతారు. బెంగాల్ మాట్లాడతారు పశ్చిమ బెంగాల్‌లో. గుజరాత్‌లో గుజరాతీ మాట్లాడతారు. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి ప్రత్యేకమైన భాష ఉంది. అది కూడా భారతీయ భాషనే. రాజ్యాంగమే నేను ఇందాక చెప్పినట్టు 22 భాషలను అఫీషియల్‌గా గుర్తించినప్పుడు, మరి భారతీయ భాష అంటే ఏమిటి? వాళ్ళ దృష్టిలో, అమిత్ షా గారి దృష్టిలో లేదా కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ యొక్క దృష్టిలో భారతీయ భాష అంటే హిందీ భాషనే. బహుశా అందుకే చాలా ఎన్ఈపీ 2020 అంటే నేషనల్ ఎడ్యుకేషన్ పాలిసీ 2020 వచ్చిన తర్వాత మాతృభాషలో పిల్లలకి విద్యాబుద్ధులు ప్రాథమిక దశలో నేర్పాలనేటువంటి ఒక నిర్ణయం తీసుకున్నారు. దాని మీద చాలా చర్చ జరుగుతుంది. కొంతమంది దాన్ని సమర్థిస్తున్న వాళ్ళున్నారు. కొంతమంది దాన్ని వ్యతిరేకిస్తున్న వాళ్ళున్నారు. మధ్య మార్గంగా ఆహ్, ఆహ్, వాళ్ళ మదర్ టంగ్‌లోనే విద్యను నేర్పుతూ అదనంగా హిందీని ఒక నేషనల్ లాంగ్వేజ్‌గా ప్రొజెక్ట్ చేసి హిందీ కంపల్సరీ చేయాలని అంటున్నారు. తర్వాత అంతర్జాతీయ స్థాయిలో అన్నిటిని కమ్యూనికేట్ చేయగలిగే, కలపగలిగే ఒక భాష ఇంగ్లీష్ కాబట్టి అవసరం అనుకుంటే దాన్ని కూడా ప్రాధాన్యత ఇవ్వాలని భాషా శాస్త్రవేత్తలు, ఈ
విద్యావేత్తలు మాట్లాడుతున్నారు. అదొక సెపరేట్ డిబేట్. దానిలో నేను ఎళ్ళదలుచుకోలేదు ఇప్పుడు గాని. బట్ ఈ యుద్ధంలో గెలిచే భాష ఏంటిది? హిందీనా? సరే హిందీనే అనుకుందాము. మరి వాస్తవానికి ఇవాళ హిందీని జాతీయ భాష చేయడం ద్వారా ఏ భారతీయ సంస్కృతిని మొత్తం దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకు ఆ సంస్కృతిని పరిచయం చేద్దాం అనుకుంటున్నారు? ఉదాహరణకు ఉత్తరప్రదేశ్ ఉంది. ఉత్తరప్రదేశ్ హిందీ భాషలో ఎక్కువ మాట్లాడుతున్నట్టు మన స్టాటిస్టిక్స్ చెప్తున్నాయి. మధ్యప్రదేశ్ ఉంది, రాజస్థాన్ ఉంది, బీహార్ ఉంది. మరి రాజస్థాన్‌లో, బీహార్‌లో, మధ్యప్రదేశ్‌లో, ఉత్తరప్రదేశ్‌లో ఉన్నటువంటి సామాజిక సంస్కృతి ఏమిటి? అక్కడ అక్కడ ఉన్నటువంటి అందరి ప్రజలు ఒక సోదరభావంతోని, సౌభ్రాతృత్వంతోని, ఒక ఫ్రాటర్నిటీ లైఫ్‌తోని బతుకుతున్నారా? అక్కడ అక్షర శాతము ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే చాలా పెద్ద ఎత్తున పెరిగిందా? అక్కడ స్త్రీలను బాగా గౌరవిస్తున్నారా? అక్కడ ఉన్నటువంటి దళితులను చాలా ప్రేమపూర్వకంగా భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులు వాళ్ళందరూ వినియోగించుకునేటువంటి ఒక పౌర సంస్కృతి ఉందా? ఏం సంస్కృతి మరి ఈ ఉత్తరప్రదేశు, ఈ బీహారు, తర్వాత రాజస్థాను, లేదంటే మధ్యప్రదేశ్ నుంచి ఇతర రాష్ట్రాలకు ఏ భారతీయ సంస్కృతిని ఇద్దామనుకుంటున్నారు? అది క్వెషన్ మార్క్. సరే భారతీయ సంస్కృతి అనంటే నాలాంటి ఒక అంటరాని కులంలో పుట్టి వచ్చినటువంటి నాలాంటి వాడికి భారతీయ సంస్కృతి అంటే ఎవరు ఏ కులంలో పుట్టినా, ఎవరు ఏ మతంలో పుట్టినా, ఎవరు ఏ ఎథనిక్ గ్రూప్‌లో నుంచి వచ్చినా గూడా భారతీయ ప్రజలందరూ ఒకే జాతి బిడ్డలుగా చూసేటువంటి సంస్కృతి మీరు ప్రపోజ్ చేస్తున్నారా? అట్లయితే మరి భారత రాజ్యాంగాన్ని సవరించి ఈ దేశంలో ఒకే భాష ఉండాలి, ఒకే కరెన్సీ ఉండాలి, ఒకే దేశం, ఒకే కరెన్సీ, ఒకే దేశం, ఒకే భాష, ఒకే కరెన్సీ, ఒకే దేశం, ఒకే మతం అని అంటున్నాం గదా! మరి ఒకే కులం అని ఎందుకు ప్రతిపాదన చేయట్లేదు? అది భారతీయ సంస్కృతిగా అభివృద్ధి చెందడం కోసం ఏమైనా ప్రయత్నం చేస్తున్నారంటే దానికి జోలిపోరు. దాని విషయంలో మాట్లాడడానికి సిద్ధంగా ఉండరు. అమిత్ షా గారు ఈ మాటలు మాట్లాడిన తర్వాత, సరే ప్రతిపక్ష నాయకుడిగా కావచ్చు, లేదా ఒక ప్రత్యామ్నాయ రాజకీయాలను భారతదేశంలో ఆవిష్కరించడానికి ప్రయత్నం చేస్తున్నట్టు ఆయన చెప్పుకుంటున్నట్టు రాహుల్ గాంధీ గారు కూడా దీన్ని ఇమ్మీడియేట్‌గా దాని మీద స్పందించినారు. ఆయన స్పందించిన దానిలో చాలా ఎవిడెన్సెస్ ఇచ్చినారు. వాస్తవానికి ఇంగ్లీష్ అనేది ఆఫ్‌కోర్స్ దాని యొక్క పునాదులు ఇంగ్లాండ్‌లోనే ఉన్నాయి. ఇంగ్లాండ్‌లో అది అభివృద్ధి చెందింది. ఇంగ్లాండ్‌లో గూడా కొంతమంది భాషా శాస్త్రవేత్తలు, తర్వాత కొంతమంది లింగ్విస్టిక్స్ ప్రొఫెసర్‌తో నేను మాట్లాడితే వాళ్ళన్నది ఏందంటే, ఇంగ్లీష్ గూడా ఇంగ్లాండ్‌లో అక్కడ పుట్టి పెరిగిన భాష ఏం కాదు. వాస్తవానికి జర్మనీ, తర్వాత ఇతర ఆహ్, రా దేశాల నుంచి, ఆయా దేశాల నుంచి అక్కడ ఉన్నటువంటి జాతుల మధ్య కొట్లాటలు జరిగి, అంతర్యుద్ధాలు జరిగి, అక్కడి నుంచి కొంతమంది ప్రజలు ఇంగ్లాండ్ వైపు ప్రయాణం చేసి అక్కడ స్థిరపడ్డ తర్వాత, ఇంగ్లాండ్‌లో ఉన్నటువంటి అక్కడ స్థానిక ప్రజలకు, తర్వాత బయట నుంచి వచ్చినటువంటి ప్రజలకు మధ్య వాళ్ళ ఆ 2 సంస్కృతుల మధ్య జరిగిన సంఘర్షణ, ఆ సమాహారంలో నుంచే ఈ ఇంగ్లీష్ అనేటువంటి భాష పూర్వంలో అది అభివృద్ధి చెందింది అని అంటున్నారు. కాబట్టి ఇంగ్లీష్ అనే భాష ఇంగ్లాండ్‌లో పుట్టి, అక్కడ ఎదిగి, కాలక్రమేణా పెట్టుబడిదారీ వ్యవస్థ, పారిశ్రామిక రంగం ఎదిగి, పెట్టుబడిదారీ వ్యవస్థ అభివృద్ధి చెందుతున్న క్రమంలో ప్రపంచవ్యాప్తంగా అది అభివృద్ధి చెందింది. ప్రపంచవ్యాప్తంగా అది స్ప్రెడ్ అయింది. కలోనియలిజం వచ్చిన మాట వాస్తవం. భారతదేశానికి వలసవాదులుగా బ్రిటిష్ వాళ్ళొచ్చినారు, డచ్ వాళ్ళొచ్చినారు, పోర్చుగీస్ వాళ్ళొచ్చినారు. ఎవరొస్తే వాళ్ళ భాషలు, వాళ్ళ సంస్కృతులు ఈ దేశానికి కొంత పరిచయమైన మాట వాస్తవం. తప్పకుండా ఇంగ్లీషు అనేది ఇంగ్లాండ్ వాళ్ళ భాష కాబట్టి, ఆ ఇంగ్లాండ్ వాళ్ళు ఈ దేశాన్ని ఆక్రమించి, ఇక్కడ వలసలు స్థాపించి, ఈ దేశం యొక్క సంస్కృతిని ధ్వంసం చేసినారు కాబట్టి, ఈ దేశం యొక్క ఆర్థిక వ్యవస్థను దోపిడీ చేసినారు కాబట్టి, ఈ దేశం యొక్క స్థానిక రాజకీయ సంస్కృతిని కూడా వాళ్ళు ఇక్కడ డిస్టర్బ్ చేసినారు కాబట్టి, అవన్నీ వలసవాద లక్షణాలు. దాని యొక్క వలసవాదానికి ఉండేటువంటి అన్ని అవలక్షణాలు ఇంగ్లాండ్ వలసవాదానికి కూడా ఉన్నాయి. దాన్నెవరు కాదనలేరు. కానీ మరి నేనొక మాట చెప్పదలుచుకున్నా. బహుశా ఈ మాట అంటే కొంతమందికి బాగా నచ్చకపోవచ్చు. వాళ్ళు నా మీద కోపం గూడా రావచ్చు. ఏందనంటే, చరిత్ర రచనలో భారతదేశ మానవ పరిణామ క్రమాన్ని డాక్యుమెంట్ చేసే క్రమంలో మనకిష్టం ఉన్నా, ఇష్టం లేకపోయినా జాతీయవాద దృక్పథంతోని చరిత్ర రాసిన వాళ్ళున్నారు. మార్క్సిస్టు ప్రభావం గురై రాసిన వాళ్ళు మార్క్సిస్ట్ చరిత్రకారులున్నారు. అట్లాగే కింది సామాజిక వర్గాల, ఉత్పత్తి కులాల, ఉత్పత్తి వర్గాల యొక్క చరిత్రను
ఆధారం చేసుకొని వాళ్ళ అనుభవాలను ఆధారం చేసుకొని చరిత్ర రాసినట్టు సబాల్టర్న్ హిస్టోరియోగ్రఫీ ఉంది. ఈ మధ్య కాలంలో చాలా స్పీడ్‌గా ఎదిగొస్తున్నటువంటి దళిత బహుజన హిస్టోరియోగ్రఫీ ఉంది. దళిత వాదం నుంచి కావచ్చు, లేదా దళిత బహుజన వాదం నుంచి కావచ్చు, సబాల్టర్న్ స్కాలర్‌షిప్ నుంచి ఒక వాదన ఏందంటే, ఒక బలమైన విశ్వాసం ఏందంటే, ఈ దేశంలో మెజారిటీ ప్రజలు నమ్మకం, విశ్వాసం ఏందనంటే, ఆర్గ్యుమెంట్ ఏందంటే, సంస్కృతం గూడా ఒకప్పుడు బయట నుంచి వచ్చినటువంటి బ్రాహ్మణుల భాష. బ్రాహ్మణులు ఈ దేశ వాసులు కాదు. వాళ్ళు యురేషియా నుంచి ఈ దేశానికి వలస వచ్చినారు. పచ్చిక బయళ్ళను ఎతుక్కుంటూ వాళ్ళ పశుపోషణ కోసం ఎక్కడో పైన ఇప్పుడు మనం ఏదైతే అరబ్ కంట్రీస్ అంటున్నామో అక్కడి నుంచి ఇక్కడికి వలస వచ్చినారు. అట్లా వచ్చి హిమాలయ ప్రాంతాల నుంచి ఉత్తర భారతదేశంలో సెటిల్ అయ్యి, ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారతదేశం వైపు ప్రయాణం చేసినారు. వాళ్ళ భాష ఏంటంటే ప్రధానంగా సంస్కృతము. మరి ఆ మాట మాట్లాడుకుంటే జంబూ ద్వీపంగా చెప్పబడుతున్న మనము జాంబవ పురాణం ప్రకారం చూస్తే జంబూ ద్వీప ప్రకారము ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలైనటువంటి ఇప్పుడు ఎవరైతే షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ ట్రైబ్స్, ఉత్పత్తి కులాలుగా ఉన్న బీసీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ దేశ వారసులు, వాస్తవ వారసులు అని ఒక ఆర్గ్యుమెంట్ ఉంది. మరి సంస్కృతం కూడా ఒక వలసవాద భాష అంటే ఇవాళ అమిత్ షా గారు ఒప్పుకుంటారా? లేదా అమిత్ షా గారిని ఇష్టపడుతున్నటువంటి ఇతర మేధావులు, రాజకీయ నాయకులు ఒప్పుకుంటారా? తర్వాత భారతీయ భాష అంటే హిందీ అని మనం ఎట్లా దాన్ని ఒక సైంటిఫిక్‌గా, హేతుబద్ధంగా దానికి నిర్ధారణ ఎలా చేయగలుగుతాం? హిందీ భాష అనేది సంస్కృత భాష యొక్క అవశేషం అని చెప్పేసి భాషా చరిత్రకారులు చెప్తున్నారు గదా! రెండో పాయింట్ ఏంటంటే, ఇవాళ రాహుల్ గాంధీ గారు స్పందించారు దాని మీద. ఆయన చాలా రకాల స్టేట్మెంట్ చేసినారు. ఇంగ్లీష్ అనేది ఇవాళ వలసవాద సంస్కృతినే మూటగట్టుకొని ఉన్న భాష ఏం కాదు. ఇంగ్లీష్ భాష వలసవాద పాలకుల యొక్క దేశానికి సంబంధించిందైనా ఆ వలసవాద రాజ్యంలోనే చాలా లిబరల్ థియరీ వచ్చింది. ఉదారవాద రాజకీయ తత్వశాస్త్రం అంతా కూడా పాశ్చాత్య నాగరికతలో అభివృద్ధి చెందింది. అక్కడ నుంచి ప్రపంచవ్యాప్తంగా అది విస్తరించింది. అందుకని ఇంగ్లీష్ అనేది పూరెస్ట్ ఆఫ్ ద పూర్ పీపుల్ యొక్క అది వాళ్ళను ఒక బందికాణాలో పెట్టే భాష కాదు. వాస్తవానికి సంఖ్యలను తెంపడానికి ఒక సాధనంగా పనిచేస్తుంది ఇంగ్లీష్ భాష అని రాహుల్ గాంధీ గారు కామెంట్ చేసినారు. అట్లాగే ఇంకొక ప్రధానమైన విషయం ఏంటంటే వాళ్ళు ప్రస్తావించినటువంటిది రాహుల్ గాంధీ గారు మొత్తం ఆయన ఒక లిస్ట్ ఇచ్చారు. ఆ లిస్టులో ఆయన ఇచ్చాడని కాదు, మనం కొంచెం జాగ్రత్తగా అన్ని రాజకీయ పార్టీల యొక్క నాయకులు వాళ్ళ పిల్లలు ఇప్పుడు ఎక్కడున్నారని చూస్తే, ఇంక్లూడింగ్ బీజేపీ పార్టీ, ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, భారతదేశంలో ఎదిగొచ్చినటువంటి పారిశ్రామికవేత్తల పిల్లలు కావచ్చు, కాస్తో కూస్తో డబ్బులున్న వాళ్ళ పిల్లలు కావచ్చు, రాజకీయ పార్టీలలో ఒక మోస్తారు స్థాయికి ఎదిగిన ప్రతి రాజకీయ నాయకుడి పిల్లలు ఇవాళ ఎక్కడున్నారంటే భారతదేశంలో లేరు. ఇంగ్లాండ్లో ఉన్నారు, అమెరికాలో ఉన్నారు, ఆస్ట్రేలియాలో ఉన్నారు, న్యూజిలాండ్లో ఉన్నారు, కెనడాలో ఉన్నారు. భారతదేశం కాకుండా కంప్లీట్‌గా పాశ్చాత్య దేశాలలో, యూరోపియన్ దేశాలలో ఉండి వాళ్ళు విద్యను అభ్యసిస్తున్నారు. మరి అమిత్ షా గారు ఏమంటున్నారు? మరి ఒకవేళ నిజంగా అమిత్ షా గారు, గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, బీజేపీ ప్రభుత్వం లేదా బీజేపీ పార్టీ యొక్క ఆలోచనల్ని సమర్థిస్తున్నటువంటి ఆ ఎన్డీఏలో ఉన్నటువంటి కూటమిలో ఉన్నట్టు అన్ని రాజకీయ నాయకుల పార్టీలు పిల్లలు మరి భారతదేశాన్ని పిలిపించుకోవచ్చు కదా, ఇక్కడ చదివించుకోవచ్చు కదా. మరి వాళ్ళ పిల్లల్ని ఎందుకు ఒక ఎంఐటీనో లేకపోతే ఆక్స్ఫర్డ్‌కో, హార్వర్డ్‌కో లేకపోతే పెన్సిల్వేనియా యూనివర్సిటీకో, చికాగోకో ఎందుకు పంపిస్తున్నారు? మరి ఇక్కడ భారతీయ భాష అంటే హిందీని అంతెందుకు మహారాష్ట్రలో హిందీని కంపల్సరీ థర్డ్ లాంగ్వేజ్‌గా పెట్టాలని ప్రయత్నం చేస్తే అక్కడ బీజేపీ పార్టీ అధికారంలో ఉంది. అయినా ప్రజలు వ్యతిరేకించారు గదా! కాబట్టి ఈ రకంగా రాహుల్ గాంధీ గారు మాట్లాడినారని కాదు. జస్ట్ ఒక ఎగ్జాంపుల్, ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఆయన సైట్ చేసి చెప్తున్నాను. అమిత్ షా గారు కావచ్చు, లేకపోతే ఇవాళ మొత్తం కేంద్ర క్యాబినెట్‌లో ఉన్న అందరూ మంత్రుల యొక్క పిల్లలందరూ కూడా బయట చదువుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా చాలా పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి సైన్స్, టెక్నాలజీ, సోషల్ సైన్స్, లిబరల్ ఆర్ట్స్ పెద్ద పేరు ప్రఖ్యాతులు ఉన్న గొప్ప గొప్ప ఇన్‌స్టిట్యూషన్‌లలో వాళ్ళ పిల్లలు చదువుకుంటున్నారు. అక్కడ ఏ మీడియంలో చదువుతున్నారు? ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్నారు. కాబట్టి ఇంగ్లీష్ భాష అనేది ఆ మాటకొస్తే ఏ భాష అయినా గూడా అంతెందుకు ఇప్పుడు నేను తెలుగులో మాట్లాడుతున్నాను. తెలుగు భాష అనేది ఈ తెలంగాణలో లేదా ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కువ మంది చేత మాట్లాడబడుతుంది కాబట్టి అది తెలుగు భాష, ఈ ప్రాంత ప్రజల భాష అనడానికి లేదే.
మరి తెలంగాణలో ఉదాహరణకు లంబడోళ్ళున్నారు. వాళ్ళకో భాష ఉంది. ఎరకలోళ్ళున్నారు. వాళ్ళకొక భాష ఉంది. చెంచులున్నారు. వాళ్ళకొక భాష ఉంది. యానాదులున్నారు. వాళ్ళకో భాష ఉంది. మరి వాళ్ళది ఈ భారతీయ భాష కాదా? అంటే మనం ఎట్లెట్లా ఎదిగొస్తుంటే, ఆ ఎదిగి వస్తున్నటువంటి ప్రజారాశుల యొక్క సంస్కృతి, జీవన విధానము, భాష, ఆహారపు అలవాట్లు అన్నీ ఇతరుల మీద రుద్దాలనే ప్రయత్నమే ఆధిపత్యం గదా! ఏకీకరణ అనేటువంటిది మిగతా వాటిని గౌరవిస్తూ జరగాలా? లేదా బొంబాటు చేస్తూ జరగాలా? ఎలా అయితదది? తర్వాత నిజంగా కొంచెం ఈ పార్టీలు, సిద్ధాంతాలు కాసేపు పక్కన పెట్టి, ఒక కామన్ మ్యాన్ పర్స్‌పెక్టివ్‌లో ఆలోచిస్తే, ఎందుకు ఒక రిక్షా తొక్కుకునేటువంటి ఒక పెద్దాయన, ఆటో నడుపుకునేటువంటి ఒక అన్న, ఒక అక్క, కూలినాలి పని చేసుకొని మన ఊర్లల్లో ఉన్నటువంటి తల్లిదండ్రులు గూడా, ఎందుకు వాళ్ళ పిల్లలకు ఇంగ్లీష్ మీడియం పంపాలనుకుంటున్నారు? ఇంగ్లీష్ భాష పట్ల వ్యామోహం ఉండి పంపిస్తున్నారా? ఒకవేళ ఆ అభిప్రాయం గనక అమిత్ షా లాంటి వాళ్ళకుంటే, అంతకంటే పొరపాటు ఇంకొకటి లేదు. ఎవరు కూడా ఆ భాష మీద వ్యామోహంతో కాదు. ప్రపంచవ్యాప్తంగా మానవ సమాజం కొన్ని వేల సంవత్సరాలుగా, కొన్ని యుగాలుగా, కొన్ని తరాలుగా మానవ సమాజము సృష్టించిన యొక్క సంపదకు సంబంధించినటువంటి సమాచారం అంతా గూడా ఆ భాషలో ఎక్కువ మొత్తంలో నిక్షిప్తమైంది. తెలుగు భాషలో కొంత సమాచారం ఉంటది. అన్ని భాషలలో ఎంతో కొంత సమాచారము శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించింది, వైద్య రంగానికి సంబంధించింది, ఇంజినీరింగు శాఖకు సంబంధించింది. మొత్తం మానవ సమాజాన్ని ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రభావితం చేస్తున్న అన్ని రంగాలకు సంబంధించిన గత సమాజం యొక్క అనుభవాలు నిక్షిప్తమై ఉన్నాయి. డాక్యుమెంట్ చేయబడి ఉన్నాయి. కానీ ప్రపంచంలో ఉన్నటువంటి కొన్ని వందల, వేల భాషలలో ఎక్కువ సమాచారం ఇంగ్లీష్‌లో నిక్షిప్తమై ఉంది. దాంట్లో ఎక్కువ సమాచారం ఉంది. అందుకనే ఇంగ్లీష్ ఇట్ హాస్ ఎమర్జ్డ్ యాస్ ఎ గ్లోబల్ లాంగ్వేజ్. ఇంగ్లీష్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలను కలపడానికి ఒక సాధనంగా, ఒక ఇన్‌స్ట్రుమెంట్‌గా అది పనిచేస్తున్నది. మనకిష్టం ఉన్నా, ఇష్టం లేకపోయినా అది సత్యం. ఇక్కడ ఒక డిబేట్ తీసుకురావచ్చు. చైనా గాని, జపాన్ గాని వాళ్ళు ఇంగ్లీష్‌లో జర్మనీ వాళ్ళు కూడా వాళ్ళ వాళ్ళ భాషల్లో జర్మనీ ఒక జాతి, చైనా ఒక జాతి, లేకపోతే ఇంకోటి ఇంకో జాతి అని వాళ్ళు ప్రొజెక్ట్ చేస్తున్నారు. కానీ చైనాలో, జపాన్‌లో, జర్మనీలో ఆ మాటకొస్తే ఈ భూప్రపంచంలో ఏదైతే మేమంతా ఒకటి అన్న దగ్గర అంతర్గతంగా అనేక పొరలుగా అనేక యూ నో సమస్యలున్నాయాడ. కాబట్టి ఇంగ్లీషు ఒక గ్లోబల్ లాంగ్వేజ్‌గా ఎమర్జ్ అయింది గదా! మరి గ్లోబలైజేషన్‌ని ఆహ్వానిస్తారు. అమెరికాకెళ్ళి మీరిక్కడ మా కంపెనీలు పెట్టండి అని అంటారు. ఇంగ్లాండ్‌కెళ్ళి ఆ కంపెనీని అంత ప్రపంచవ్యాప్తంగా ఉన్న నాలెడ్జ్ భారతదేశానికి తీసుకొస్తా అంటున్నారు. సంతోషం. మరి మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఇప్పటిదాకా మానవ సమాజానికి అందుబాటులో ఉన్న ప్రతి సమాచారాన్ని హిందీలోకి ట్రాన్స్‌లేట్ జేస్తారా? హిందీలోకి ట్రాన్స్‌లేట్ చేసి ఆ మాట మాట్లాడండి. తర్వాత హిందీలోకి ట్రాన్స్‌లేట్ చేసిన తర్వాత హిందీ ఇప్పుడు ఈ స్టాటిస్టిక్స్ ప్రకారం చూసుకుంటే ఇంకో 2, 300 సంవత్సరాల కాలం అయినా గూడా నీకు నార్త్ ఈస్ట్ స్టేట్స్ గాని, ఇక్కడ సదరన్ పార్ట్ గాని, అట్లాగే ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ద ఇండియా గాని హిందీని ఒక మొత్తం భారతీయ భాషగా మామూలుగా అందరూ మాట్లాడుకునే భాషగా అభివృద్ధి చెందించాలంటే చాలా సంవత్సరాల కాలం పడతది. మరప్పటిదాకా ఈ ప్రాంత ప్రజలు చదువుకోవద్దా? వీళ్ళు వీళ్ళ యొక్క జ్ఞానం అనేది అభివృద్ధి చెందద్దా? ఎలాంటి స్టేట్మెంట్స్, ఎలాంటి రాజకీయ రాజకీయాలు మాట్లాడుతున్నారు దేశ నాయకులు బహుశా మీకిప్పటికే అర్థమై ఉంటది. గ్లోబల్ లాంగ్వేజ్‌గా ఎదిగింది. ఆ గ్లోబల్ లాంగ్వేజ్‌లో ఇప్పుడు ప్రతి ఒక పెద్దాయన మొన్న ఎక్కడో మాట్లాడుతున్నట్టుండు. ఇవాళ దేశంలో అంటే నాలెడ్జ్ అనేది ఎంత స్పీడ్‌గా ట్రాన్స్‌ఫార్మ్ అయితుందనంటే ఒకప్పుడు ఒక ఏదైనా ఒక చిన్న వస్తువు కనుక్కుంటే, ఆ వస్తువుకు ప్రత్యామ్నాయంగా ఇంకో వస్తువుని కనిపెట్టడానికి ఒక 4, 5 సంవత్సరాల కాలం పట్టేది. ఇప్పుడు 75 రోజులకు కొత్త టెక్నాలజీ వస్తుంది. ఇవాళ ఒక వెర్షన్ వస్తే, ఆ వెర్షన్‌కి మళ్ళీ ఇంకో అంతకంటే మెరుగైన వెర్షను 75 రోజులలోనే వచ్చేస్తుందట ప్రపంచవ్యాప్తంగా ఆన్ అన్ యావరేజ్. అంటే 75 రోజులలో కొత్త జ్ఞానము, కొత్త ఆవిష్కరణ, కొత్త ఆలోచన ఆవిర్భవించి అది ప్రపంచవ్యాప్తంగా పరివ్యాప్తం చెందుతుంది. ఇంత స్పీడ్‌గా పోతున్నప్పుడు ఈ మొత్తం అది జర్మనీ గావచ్చు, ఫ్రాన్స్ గావచ్చు, ఇంకో కాడ గావచ్చు ఎక్కడైనా మళ్ళీ అందరిని కనెక్ట్ చేయగలిగేటువంటి పాసిబిలిటీ, ఫీజిబిలిటీ ఉన్న ఒక సాధనం ఏదైతే ఉందో, అనుసంధానం చేసే సాధనం ఏదైతే ఉందో భాష పరంగా అది ఇంగ్లీషే. ఇట్లా మాట్లాడినంత మాత్రాన ఇంగ్లీష్ మీద వ్యామోహం ఉన్నట్టు కాదు.
వాస్తవాన్ని గ్రహించడం కోసం మనం కొంతనన్నా వాస్తవాలు గ్రహించాలి గదా! మరి గ్లోబల్ లాంగ్వేజ్ అయింది సైన్స్, టెక్నాలజీ, విద్యా రంగంలో, వైద్య రంగంలో, కన్‌స్ట్రక్షన్ రంగంలో, తర్వాత ఈవెన్ ఇప్పుడు ఏఐ వచ్చింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రోగ్రామ్ ఎలా రాస్తారు అమిత్ షా గారు? హిందీలో రాస్తారా? లేదా మీరు పుట్టి పెరిగిన గుజరాత్‌లో రాస్తారా? కాబట్టి ఒక ఏదైనా ఒక ప్రపోజల్ పెడుతున్నప్పుడు అసలు డైలెక్టిక్స్‌కే ప్రాధాన్యత లేదు మీ దగ్గర. అసలు ఒక భావ భావజాలాన్ని కూడా సమాజంలో పరివ్యాప్తం చేయడానికి ఒక డెమోక్రటిక్ స్పేసే లేదు. ఇప్పుడు దేశానికి ఒక పెద్ద నాయకుడిగా నిలబడి, ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళందరూ బానిసలు అనడం ఎంతవరకు సమంజసం? ఆ మాటకొస్తే ఒకవేళ అదే మాట మీరు నిజంగా విశ్వసిస్తే, మరి మీ మంత్రివర్గంలో ఉన్నటువంటి అనేక మంది మంత్రివర్యుల యొక్క కొడుకులు, బిడ్డలందరూ గూడా మరి బానిసలా? ఇంగ్లాండ్‌కి బానిసలా? అమెరికాకి బానిసలా? కాదే. ఎక్కడ పోయినా ఈ దేశంలో పుట్టినవాడు మళ్ళీ ఎవరు మీరు అనంటే ఐ యామ్ ఎన్ ఇండియన్ అనే సగర్వంగా చెప్పుకుంటారు. మరి ఈ బానిసత్వం అనేటువంటి మా పాదం ఎంతవరకు కరెక్ట్? తర్వాత సిగ్గుపడతారు. ఎవరు సిగ్గుపడతారు? మీరు సిగ్గుపడాలి. అంటే మీరని ఎందుకు అంటున్నానంటే, గతంలో కొన్ని వేల సంవత్సరాలు సంస్కృతాన్ని కేవలము కొన్ని సామాజిక వర్గాలకే దాన్ని పరిమితం చేసినారు. అందుకు గతకాలపు ఆధిపత్యానికి, గతకాలం యొక్క సంస్కృతిని మెడలేసుకొని తిరుగుతున్న మీలాంటి వాళ్ళు సమాజానికి సిగ్గుతో క్షమాపణ కోరాలి. వేదాలు, వేదంగాలు, పురాణాలు, ఇతిహాసాలు, రామాయణం, మహాభారతం, భగవద్గీత అన్నీ ఏ భాషలో రాసినారు? సంస్కృతంలో రాసినారు. మరి సంస్కృతాన్ని మరి ఈ దేశవాసులను బీసీలకు పంచారా? దళితులకు పంచారా? ఆదివాసులకు పంచారా? స్త్రీలను చదువుకొనిచ్చినారా? లేదే. మళ్ళీ అంటే సమాచారం అంతా ఒక దగ్గర నిక్షిప్తమై ఉంటది. ఆ సమాచారం అందరికి పోకుండా జాగ్రత్త పడతారు. బహుశా మీ ఉద్దేశ్యం మీలాంటి వాళ్ళ ఉద్దేశ్యం ఏందనంటే, సరే ఇంగ్లీష్‌ని బ్యాన్ చేద్దాం ఫైన్. మీరన్నట్టే హిందీనే దేశ భాషగా మీరు ఒక చట్టం చేసి దాన్ని ఈ దేశ ప్రజలందరికీ ఖచ్చితంగా పాటించాలని చెప్పేసి గతంలో స్టాలిన్‌లా గదా చేసినట్టు నియంతృత్వం చేయడానికి మీరు ప్రయత్నం చేస్తే, మరి మొత్తం ఈ మొత్తం ప్రపంచ జ్ఞానాన్ని ఫస్ట్ ఇందులోకి ట్రాన్స్‌ఫార్మ్ చేయగలిగేటువంటి అసలు ఆ భాష పరిజ్ఞానం ఉన్న వాళ్ళన్నా ఉన్నారా? ఎంతమందున్నారు? 140,00,00,000 మందికి కావాల్సినటువంటి ప్రతి సమాచారం మనం ఇట్లా సెల్ ఫోన్ ఓపెన్ చేసి గూగుల్‌లో లేకపోతే చాట్ జీపీటీకెళ్ళేసి ఏ సమాచారం ఇచ్చినా టక్కున వచ్చేస్తుంది. సమాచారం ఇంగ్లీష్‌లో వస్తుంది. మరి మీరు మిగతా భాషల్లో రావట్లే అంటే ట్రాన్స్‌లేషన్ వస్తుంది. కావాలంటే మీరు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మీరు ఒక ప్రయోగం చేయవచ్చు. ఏదైనా ఒక అంశాన్ని ఇంగ్లీష్‌లో అడగండి చాట్ జీపీ ఆర్ గూగుల్ ఇచ్చే సమాచారం. మళ్ళీ మన మదర్ టంగ్ అయిన తెలుగులో అడగండి. మదర్ టంగ్‌లో వచ్చేటువంటి సమాచారం అంతా కూడా పూర్తిగా దాన్ని సారాంశం మాత్రమే ఇస్తుంది. విపులంగా, విస్తృతంగా ఇవ్వలేదండి. ఎందుకు? ఆ ప్రోగ్రామ్ అట్లా రాయబడ్డది. దీన్ని బట్టి మనకేమర్థమవుతుందనంటే, అమిత్ షా గారు గాని, లేదంటే హిందీ భాషను భారతీయ భాషగా ప్రమోట్ చేయాలని కోరిక కలిగి ఉన్న వాళ్ళందరూ ముందుగా డైవర్సిటీని గౌరవించడం నేర్చుకుంటే బాగుంటది. ఎంతసేపటికి అధికారం ఉంది గదా! అని జెప్పేసి, అధికారాన్ని వాడుకొని మేము అనుకున్నటువంటి సంస్కృతిని, జీవన విధానాన్ని, మత వ్యవహారాలను, సంస్కృతులను, రాజకీయాలను ఇదే ఇట్లాగే ఉండాలి. దీన్ని మేము పరిచయం చేస్తామని జెప్పేసి, ఈ వైవిధ్యభరితమైనటువంటి భారత సమాజాన్ని, ఎంతో భిన్నత్వంతోనే విలసిల్లుతున్న భారత నిజమైన సంస్కృతిని బొందబెడదాం అనుకుంటే, ప్రజలు ప్రజాస్వామ్య వ్యవస్థలో ఆధునిక కాలంలో తన సంస్కృతిని, తన జీవన విధానాన్ని, తన రోజువారీ ఆహారపు అలవాట్లను, వాళ్ళ యొక్క పూర్వీకుల వారసత్వాన్ని అంత తొందరగా వదిలిపెట్టి మీరనుకున్నట్టు మీ వలలో పడడానికి సిద్ధంగా ఉండరు. కాబట్టి ఎవరు ఇంగ్లీష్ భాష మాట్లాడిన వాళ్ళు బానిసలు గాదు. హిందీ మాట్లాడిన వాళ్ళు దేశభక్తులు కూడా కాదు. హిందీ మాట్లాడిన వాళ్ళు దేశభక్తులు ఎ ఎ ఎట్లయితే కాదు, ఇంగ్లీష్ మాట్లాడిన వాళ్ళందరూ బానిసలేం కాదు. ఇంగ్లీష్‌లో కూడా మొన్న ఇప్పుడు ఆపరేషన్ సింధు తర్వాత ప్రపంచవ్యాప్తంగా భారత ప్రభుత్వం అన్ని దేశాలకు మనము చాలా మందిని పంపినాం. ఏం జరిగిందో చెప్పడం కోసం. మరి అక్కడ వాళ్ళు ఏ భాషలో మాట్లాడిండ్రు? హిందీలో మాట్లాడిండ్రా? గుజరాతీలో మాట్లాడిండ్రా? తెలుగులో మాట్లాడిండ్రా? ఇంగ్లీష్‌లోనే అనివార్యంగా మాట్లాడాలి గదా! ప్రపంచానికి భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని చెప్పాలన్నా కమ్యూనికేటివ్ టూల్ ఇంగ్లీషే. కాబట్టి ఇంగ్లీష్ భాష అది వలసవాద భాష. ఇంగ్లీష్ భాషలో వచ్చిన అన్ని అక్షరాలన్నీ వలసవాదాన్ని ప్రమోట్ చేస్తాయి. ఆ మాటకొస్తే ఇంగ్లీషు భాషలో అభివృద్ధి చెందిన ఇంగ్లాండ్‌లో పుట్టి పెరిగినటువంటి వాళ్ళు ఉదాహరణకు జాన్ లాస్క్ ఇలాంటి వాళ్ళు గొప్ప ప్రజాస్వామిక సూత్రాలను ఆవిష్కరించలేదా?
జేఎస్ మిల్ లాంటి ప్రాతినిధ్య ప్రజాస్వామ్య వ్యవస్థ ఉండాలని అనలేదా? కాబట్టి ఎక్కడో ఒక దేశంలో పుట్టినంత మాత్రాన వాళ్ళందరూ ఆహ్, ఆహ్, వలసవాదాన్ని ఎంకరేజ్ చేసిన వాళ్ళని ఎందుకైతారు? కారే. కాబట్టి ఈ ఒక చౌకబారు తనంతో కూడుకున్నటువంటి స్టేట్‌మెంట్ చేయడము, లేదా దాంట్లో నుంచి ఒక ఎమోషన్‌ని క్రియేట్ చేయడము. ఏమిటి భారతదేశంలో ఉన్నటువంటి అంటే ఇప్పుడు బీహారు, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలకు ఆ రాష్ట్ర ప్రజల యొక్కను ఆ రాష్ట్ర ప్రజలు ఇతర రాష్ట్రాలకు శత్రువులుగా మీరు చిత్రించదలుచుకున్నారా? ఒకవైపు ఏకీకరణ అందరిని కల్పించాలని చెప్తున్న మీరే, మళ్ళీ భారతదేశ ప్రజల్లో మధ్యలనే ఈ మానసికపరమైనటువంటి విభజన తీసుకురావడానికి ఎందుకు మాట్లాడుతున్నారు? కాబట్టి ఇష్టం ఉన్నా, ఇష్టం లేకపోయినా ఇంగ్లీష్ భాష దేశ భాషనే ఇప్పటి వరకు. అది గ్లోబల్ లాంగ్వేజే. అసలు ఇంగ్లీష్ భాష అనేది రాకుండా ఉంటే, ఇంగ్లీష్ భాష అనేది ఒక మీడియం ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్‌గా రాకుండా ఉంటే, నాలాంటి వాళ్ళు కూడా ఈ 5, 10 నిమిషాలు ఈ వీడియో చేసేటువంటి అవగాహన లేదు. అంటే సమాచారాన్ని ఇంగ్లీష్‌లో ఉన్నదాన్ని, తెలుగులో ఉన్నదాన్ని, ఇంకో భాషలో ఉన్నదాన్ని అన్నిటిని కొంత అధ్యయనం చేయగలిగి, అధ్యయనం చేసి ఒక అవగాహన ఏర్పరచుకొని ఇవాళ నలుగురితోని ఈ సమాచారాన్ని పంచుకోగలుగుతున్నాం గదా! కాబట్టి ఈ ఈ రకమైనటువంటి వాదనలు, ఈ రకమైనటువంటి రాజకీయ ప్రతిపాదనలు ఎందుకొస్తున్నాయో, ఈ దేశంలో ఉన్నటువంటి బుద్ధిజీవులు అట్లాగే ముఖ్యంగా అణగారిన సామాజిక వర్గాల నుంచి విద్యా వ్యవస్థలోకి అడుగిడుతున్నటువంటి ఆదివాసులు, దళితులు, తర్వాత బహుజనులు, ఇతర సబ్బండ అణగారిన ప్రజారాశులంతా కూడా ఈ అమిత్ షా లాంటి వారి యొక్క స్టేట్మెంట్స్ జాగ్రత్తగా గమనించి దాని మీద స్పందించవలసిన అవసరం ఉంది. దాన్ని వ్యతిరేకించవలసిన అవసరం ఉంది. భారతదేశం అంటే అనేక సంస్కృతులకు నిలయము, అనేక భాషలకు నిలయము, అనేక ప్రజారాశుల సంస్కృతిని కాపాడుకుంటూనే మానసికంగా భారతీయులంతా ఈ దేశాన్ని ప్రేమించే వాళ్ళుగా ఉండాలనే ఆలోచన ఉన్న వాళ్ళందరం కూడా ఇట్లాంటి అభిప్రాయాలని, ఇట్లాంటి కామెంట్స్‌ని, ఇట్లాంటి స్టేట్మెంట్స్‌ను నిర్ద్వందంగా ఖండించవలసిందే. వాటిని ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రజా బాహుళ్యంలోకి పోకుండా మనం తప్పకుండా పనిచేయవలసిందని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ, చివరగా ఆహ్, ఈ వీడియో చూస్తున్నటువంటి మిత్రులు, మీరు నేను మాట్లాడినటువంటి ఈ యొక్క ఈ 4 మాటల్ని, మీ అభిప్రాయాలని మీరు కామెంట్ బాక్స్‌లో తప్పకుండా పోస్ట్ చేయండి. అట్లాగే మన యూట్యూబ్ ఛానెల్‌ని గూడా ఎంకరేజ్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలని చెప్పేసి కోరుతూ సెలవు.